వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము 800 గురించి తెలుసుకుందాం. అసలు 800 అంటేనే చాలామంది భయపడతారు. ఎందుకంటే 800లో పోతే మళ్ళీ మనం మెయిన్స్ ఎగ్జామ్కు ఎలిజిబుల్ కాదు కాబట్టి ఈ 800 అనేది కానిస్టేబుల్ ఎస్ఐ ఈవెంట్లో వాంటెడ్. అయితే చాలామంది కొత్తగా వచ్చేవాళ్ళు వాళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు 5 minutes 400 minutes 4 minutes ఇలా చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఎంత టైంలో చేస్తే క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క 100 వర్కౌట్లలో నేను ఒకటే వర్కౌట్ చెప్తున్నాను. దీనివలన బేసికల్ వాళ్ళకు మనకు మినిమం ఎండ్యూరెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు మీరు లైవ్లో చూస్తారు. అంటే మీరు జాయింగ్ చేసేది దేనికోసం తెలుసా? మనకు ఏదైనా టర్న్ వచ్చినప్పుడు ఏం చేస్తాం బండిని మరి ఇక్కడ టర్న్ వచ్చినప్పుడు బాడింది అక్కడ బండి చేతికో ఏం లేదు ఇది అని సేమ్ బండే మనకు టర్న్ వచ్చింది ఏం చేస్తారంటే బండి టర్న్ వచ్చినప్పుడు కూడా స్ట్రేట్ పెడుతుంది. ఈ స్ట్రేట్ పెట్టే వరకు ఏమైతే లేట్ అది సడన్లీ తిరుగుతారు. సడన్లీ తిరిగే వరకు ఈ ఆట మీద పడి మోసం అవుట్ కావడానికి కారణం ఏంటంటే అంటే రాగానే వెళ్ళే వరకు ఇది ఆపుతుంది కదా అందుకే మనకు సర్వీస్ ఎలా ఉంది మూమెంట్ ఎలా పోవాలి దీంట్లో పర్ఫెక్ట్ వస్తున్నారు. దాన్ని ఎవరు ఎంతమంది బాగా ఇప్పుడు చూశారు కదా వర్కౌట్ ఎలా ఉంటుంది అనేది. ఇట్లాంటి వర్కౌట్లు చాలా ఉంటాయి. మనం ఒక వర్కౌట్ అనేది బేసికల్గా వచ్చేవాళ్ళు భయపడుతుంటారు. ఈ 800 అంటే ఎవరికైనా భయమే, ఛాంపియన్కైనా భయమే, మామూలుగా అయినా భయమే, కొత్త వాళ్ళకైనా భయమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం జాబ్లో పోటీలో ఉండాలంటే ఖచ్చితంగా 800 క్వాలిఫై కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు బేసికల్ వచ్చేవాళ్ళు 5 minutes 400 minutesలో కొట్టే వాళ్ళకు మనం ఎలాంటి వర్కౌట్ ఇస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ పడి వాళ్ళలో ఎండ్యూరెన్స్ అనేది ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది మనము ఇలాంటి వర్కౌట్లు చేయడం వల్ల వాళ్ళు బ్రీతింగ్ కంట్రోల్ అనేది పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఇలా ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళకి 800 అనేది టైమింగ్ అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటుంది. ఒక మినిమం 4 months నుంచి వెళ్ళి ఒక 6 months లోపల 2 minutes నుంచి వెళ్ళి 2 minutes అనేది మినిమం మ్యాక్సిమం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు 5 minutesలో చేసే వాళ్ళు కూడా ఈవెంట్ కొట్టే అవకాశాలు అనేది ఇలాంటి వర్కౌట్ చేయించడం వలన వాళ్ళు ఉత్సాహం అనేది పెరిగి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఈ 400 మామూలుగా ఇది కూడా బేసికలే ఎలా చేస్తారో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడు మనము 400 పెట్టి చూసాము. ఇందులో ఎందుకంటే ఒక 10 మంది పాత వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు. అంటే వీళ్ళ యొక్క టైమింగ్ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అదే 400ను 70 సెకండ్లో చేసిండ్రు పాత వాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు దాన్నే 2 మినిట్స్ చేంజ్ చేసారు. మరి 2 మినిట్స్ చేంజ్ చేసే వాళ్ళు పాసిబుల్ అవుతుందా క్వాలిఫై అనేది భయం. ఏం పర్లేదు, ఎందుకంటే మనకి ఈ సిస్టమ్ అనేది ఎలాగా వాళ్ళని ఎంటర్టైన్మెంట్ రిక్రియేషన్ లాగా వాళ్ళ యొక్క ఎండ్యూరెన్స్ను పెంచి వాళ్ళు 4-5 మినిట్స్ చేసే వాళ్ళని కూడా ఈ 6 మంత్ మినిమం 4 మంత్ 5 మంత్ ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా అడ్వాంటేజ్. ఈ 6 మంత్ లోపల క్వాలిఫై అనేది ఖచ్చితంగా చేయించవచ్చు. కాకపోతే మీ దగ్గర ఉండవలసింది ఏంటంటే నేను ప్రాక్టీస్ చేయగలను అనే నమ్మకం మీకు ఉన్నప్పుడు మాత్రమే మనము కోచింగ్ ఇచ్చినప్పుడు ఈ కోచింగ్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా 800 5 మినిట్స్లా కొట్టే వాళ్ళని కూడా క్వాలిఫై చేయించవచ్చు. మీరు ఈ పద్ధతి అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు మనకు దాదాపు 4th నుంచి వెళ్ళి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ 2-3 రోజులు మనం మొన్ననే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసినాము. మనము ఈ పండుగ రావడం వలన ఒక 2 డేస్ బ్రేక్ వచ్చింది కాబట్టి ఇంకా జాయిన్ కావాలనుకునే వాళ్ళు ఈ 4th లోపు జాయిన్ అయితే వాళ్ళకు మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇస్తాము. ఎందుకంటే ఇది మొత్తం కమర్షియల్ ఏం కాదు. కాబట్టి మీరు ఈ 4th లోపు జాయిన్ అయ్యి 4th నుంచి వెళ్ళి ఫ్రెష్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ పాత వీళ్ళకి కూడా 3-4 డేస్ అవుతుంది కాబట్టి వీళ్ళను మిమ్మల్ని కలిపి సపరేట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 వేరు మీడియంస్ చేసి క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఈ 4th లోపల మీరు జాయిన్ అయినప్పుడు మాత్రమే మీకు ఆఫర్ అనేది ఉంటుంది. మన దగ్గర రిటర్న్ గ్రౌండ్ 2 పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత గ్రౌండ్ స్కోర్ కూడా మనము ముందటి నుంచి వెళ్ళే ఉంటే జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంగా మనము రిటర్న్ కానీ గ్రౌండ్ కానీ ఇప్పుడు రిటర్న్లో ఎలా ఉంటుందంటే మనము డైలీ వైజ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అలాగే వీక్లీ ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా క్లాసులు కూడా, ఎందుకంటే మనం 2 క్లాసులు పెడతాము. ఎందుకంటే 2 క్లాసులు పెట్టడం వలన స్టూడెంట్లో కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగి వాళ్ళు చెప్పినవి కూడా కొంచెం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగని మనం 3.5 అవర్స్ 3 అవర్స్ ఇలాగ 2 క్లాసులు పెట్టడం జరుగుతుంది. డైలీ మ్యాథ్స్ క్లాస్ కంపల్సరీ ఉంటుంది, మ్యాథ్స్ ఆర్ రీజనింగ్. ఎందుకంటే మనకు స్కోర్ వచ్చేది అర్థమెటిక్ రీజనింగ్ కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఖచ్చితంగా డైలీ ఒక మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ క్లాస్ కూడా ఉంటుంది. అలాగే గ్రౌండ్కి వచ్చేసి, ఎందుకంటే గ్రౌండ్లో కూడా మన టార్గెట్ ఏంటంటే ఒక మినిమం 50 మ్యాక్సిమం ఒక 65 వరకు 70 వరకు స్కోర్ చేయాలి. కాబట్టి రెండింటిని దాన్ని కూడా మనం ఒక టార్గెట్గా పెట్టుకొని మనం కోచింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గరికి వచ్చే వాళ్ళకు ఖచ్చితంగా 2 రకాల లాభం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని మన దగ్గర జాయిన్ కావాలనుకునే వాళ్ళు 4th వరకు జాయిన్ అయితే మాత్రమే ఆఫర్ అనేది మేము ఇస్తాము, ఆ తర్వాత ఉండదు. కాబట్టి మీరు ఎవరు జాయిన్ కావాలనుకున్నా కానీ ఈ 4th లోపలనే మీరు జాయిన్ కండి. న్యూ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం సపరేటు, తెలుగు మీడియం సపరేటు 2 బ్యాచ్లు ఆల్రెడీ అయినాయి. ఇంకా మీరు తొందరగా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.